హైదరాబాద్ తెలంగాణ భవన్లో మాజీ మంత్రి మల్లారెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చావు నోట్లో తలపెట్టి తెలంగాణ తెచ్చిన గనుడు కేసీఆర్ అని అన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించిన వ్యక్తులు కేసీఆర్, కేటీఆర్ అని ప్రపంచంలో అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కట్టి 1 కోటి ఎకరాలకు నీళ్లందించింది కేసీఆర్ ప్రభుత్వం అని తెలిపారు. మరో 3 ఏళ్లలో కేసీఆర్ మళ్లీ సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు. పార్లమెంట్ లో ఎంపీ ఉన్నా సరే పార్లమెంట్ పోకుండా కూడా 32 పార్టీలను వాళ్ళంతా కూడా జతగట్టి నాకు తెలంగాణ కావాలి, నాకు ఏమొద్దు, నా తెలంగాణ నాకు కావాలి, నా ప్రజలు అన్యాయం అయిపోతున్నారని చెప్పి తెలంగాణ సాధించినాక దాన్ని వదిలిపెట్టలే తెలంగాణను. తెలంగాణ రాకముందుకు మన పరిస్థితి ఏముండే? నీళ్లు లేకుండే, కరెంటు లేకుండే, ఒక గురుకుల పాఠశాలలు లేకుండే, ఒకరికి ఉద్యోగాలు లేకుండే, ఏమీ లేకుండే. పంట వండినా పంట కొనేటోడు దిక్కు లేకుండే. అసలు తెలంగాణను తీసుకొచ్చి అలా ప్రపంచంలో గుర్తుపట్టేటట్టు చేసిండు మన హైదరాబాద్ తెలంగాణను కేసీఆర్. చూడు ఎసుంటి తెలంగాణను సాధించాడు 10 ఏళ్లల్లా. భారతదేశంలో 29 రాష్ట్రాలలో ఆదర్శ రాష్ట్రంగా తీసుకొచ్చిన ఘనత మన తెలంగాణ రాష్ట్రం, మన కేసీఆర్. ఇవాళ ఆయనను పట్టుకొని ప్రపంచంలోనే ఎత్తైన